నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీగా ఉన్నటువంటి శశి థరూర్ ఇప్పుడు కాకరేపుతున్నారు. మరి ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇస్తారా, లేదంటే కాంగ్రెస్లో వేటు పడుతుందా? ఇప్పుడు ఈ రెండిటి మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఓవైపు వేటు, మరోవైపు ఎంట్రీ. ఏంటి మరి నిజంగానే గత కొంతకాలంగా శశి థరూర్ శశిరేఖ అంటే లక్ష్మణ్ రేఖ లాగా శశిరేఖను ఏమన్నా దాటారా? ఈయన నిజంగానే దాటినట్టుగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే శశి థరూర్ ఉన్నట్టుగా కుంట బద్దలు కొట్టి మాట్లాడే ఒక నైజం ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు డైనమిక్ పొలిటీషియన్, కేరళకు చెందినటువంటి ఆయన. మరోవైపు రాహుల్ గాంధీకి కూడా కొంత సీనియర్ లిస్ట్లో ఉంటాడు కాబట్టి కొంత క్లోజ్గానే మెలిగే వ్యక్తి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు శశి థరూర్ పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేయాలని చూస్తోంది? మరి నిజంగానే మైండ్ గేమ్ ఎవరిది? నరేంద్ర మోదీది మైండ్ గేమా? శశి థరూరే కాంగ్రెస్ పార్టీ పైన మైండ్ గేమ్ ఆడుతున్నాడా, లేకుంటే శశి థరూర్ని బీజేపీ ట్రాప్ చేసి కాంగ్రెస్ పైకి ఒక ఆయుధంగా వాడుతోందా? ఏం జరుగుతోంది? ఒకసారి దేశ రాజకీయాల్లో శశి థరూర్ ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నారు. ఓవైపు ఆపరేషన్ సింధూర్ ఒకవైపు కొనసాగుతూనే పెద్ద ఎత్తున టెర్రరిస్టులు మట్టు పెడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు రాజకీయంగా కూడా దాన్ని వాడుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగా కీలకమైనటువంటి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో శశి థరూర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన బీజేపీలోకి వెళ్తే బీజేపీ లాభపడుతుందా, లేకుంటే కాంగ్రెస్లోనే కొనసాగితే వేటు పడుతుందా? ఇది డైలమాలో కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగుతుంది. ఏం చేయాలి అంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ డైలమా ఉంది, మరి శశి థరూర్ ఏమో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక హీట్ పుట్టిస్తున్నటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శశి థరూరే. ఏంటి, ఎందుకు హీట్ పుట్టిస్తున్నారు అంటే హస్తం పార్టీ వద్దన్న ఆయనకు ఆహ్వానం పంపింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అసలు శశి థరూర్ చుట్టూ ఏం జరుగుతోంది? ఆయన ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది డిస్కషన్గా ఎందుకు మారారు? ఇదే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో గత 2 రోజులుగా చక్కర్లు కొడుతోంది. మరి వాస్తవానికి ఏం జరిగిందంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ను అన్ని విధాలుగా ఇరుకును పెట్టేందుకు, దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది మన భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడికి టెర్రరిస్టులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అంటగాగుతున్నటువంటి పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టిస్తోంది భారత్. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ప్రయోగించినటువంటి డ్రోన్లను కానీ, మిసైళ్లను కానీ దాడులతో శత్రు దేశానికి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు పాక్పై దౌత్య యుద్ధానికి కొంత కసరత్తులు చేస్తోంది, గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు, అది కూడా అఖిలపక్ష బృందాలను పంపేందుకు నరేంద్ర మోదీ సర్కార్ చర్యలు తీసుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రపంచ దేశాల ముందు పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు, బయట పెట్టేందుకు, ఆ దేశ ఉగ్రవాద కుట్రల్ని అందరికీ అర్థమయ్యేలాగా, ప్రపంచానికి అర్థమయ్యే విధానంగా విశదీకరించేందుకు 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది మన కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడే కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అట్లాగే నరేంద్ర మోదీ. అంటే ఆ పార్టీ చెప్పకపోయినా ప్రముఖ ఎంపీగా ఉన్నటువంటి శశి థరూర్కు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఆహ్వానం పంపింది. దీంతో ఇక్కడతో స్టార్ట్ అయింది అసలు యుద్ధం. మరి ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో శశి థరూర్ సెంటర్ ఆఫ్ ది డిస్కషన్గా మారిపోయారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది ఇప్పుడు అంటే కేంద్రం వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేశారు కొంతమంది 4 ఎంపీల లిస్టుని కేంద్ర ప్రభుత్వానికి. అయితే కిరణ్ రిజిజు అట్లాగే పార్లమెంటరీకి సంబంధించినటువంటి బోర్డు దాన్ని ప్రకటించింది. మరి ఆ 4 పేర్లలో శశి థరూర్ పేరు లేకపోవడం కోసమెరుపు. ఇది ఆ 4 పేర్ల నుండి ఎవరు ప్రపోజ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసినట్టుగా మనకు ఆధారాలు ఏంటి అంటే సీనియర్ నాయకులు జయరాం రమేష్ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఆ ట్వీట్ మీకు చూపిస్తా. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ట్వీట్లో. ఎస్టర్డే మార్నింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ రిజిజు స్పోక్ విత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ. ఖర్గే గారితో, అట్లాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ తోటి కిరణ్ రిజిజు ఎవరైతే పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ఉన్నారో ఆయన మాట్లాడారు. ఇది ఎప్పుడు 17వ తారీఖు అంటే ముందు రోజు అంటే 16వ తారీఖు రాత్రి మాట్లాడారు. సో ద ఐఎన్సీ వాజ్ ఆస్క్డ్ టు సబ్మిట్ నేమ్స్ ఆఫ్ 4 ఎంపీస్ ఫర్ ద డెలిగేషన్ టు బి సెంట్ అబ్రాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియాస్ స్టాండ్స్ ఆన్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్. సో 4 పేర్లను సూచించమని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు కోరాడు. అయితే బై నూన్ ఎస్టర్డే అంటే May 16th లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ wrote to the మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ గివింగ్ ద ఫాలోయింగ్ నేమ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సీ. అంటే మధ్యాహ్నానికల్లా ఇండియన్ కాంగ్రెస్ నుంచి 4 పేర్లని రాహుల్ గాంధీ అపోజిషన్ ఆఫ్ ది లోక్సభ ఆయన ప్రపోజ్ చేశాడు. 4 పేర్లని. ఎవరెవరిని? శ్రీ ఆనంద్ శర్మ ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, గౌరవ్ గొగోయ్ డిప్యూటీ లీడర్ ఇండియన్
నేషనల్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ లీడర్ గౌరవ్ గగయ్, అట్లాగే సయ్యద్ నజీర్ హుసేన్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ, అట్లాగే రాజా బరార్ ఎంపీ లోక్సభ. ఇట్లా 4 పేర్లని ప్రకటించినట్టుగా పంపించినట్టుగా జైరాం రమేష్ ఎవరైతే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారో మాజీ కేంద్ర మంత్రి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పేర్లని ప్రకటించిన పేర్లలో ఎక్కడ కూడా శశి థరూర్ పేరు లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్లో శశి థరూర్ పేరు లేదు. ఇప్పుడు పేరు లేకున్నా ఆయన్ని ప్రపోజ్ చేయటం, మరి నరేంద్ర మోదీ దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఇక్కడ అసలైనటువంటి ఇష్యూ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన పేరును ప్రకటించడంపై శశి థరూర్ కూడా స్పందించారు. ఆయన ఏమంటున్నారు కూడా చెప్తా. ఆయన ఏమంటున్నాడు, I am honored by the invitation of the Government of India to lead an all-party delegation to 5 key capitals to present our nation's point of view on recent events. సో ఈ మధ్యకాలం జరిగినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే పాకిస్తాన్ మీద జరిగినాయో వాటిలో ఆల్ పార్టీ కమిటీకి దాన్ని ఇన్వైట్ చేయడం చాలా హానర్గా ఫీల్ అవుతున్నట్టు కూడా ఆయన రాస్తూ, వెన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ మై సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఐ విల్ నాట్ బీ ఫౌండ్ వాంటింగ్. అంటే నా జాతీయ ఇంట్రెస్ట్ ఉండి నా అవసరం, నా సర్వీసెస్ రిక్వైర్డ్ ఉంటే నేను ఖచ్చితంగా వర్క్ చేస్తానంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి లిస్ట్లో ఈయన పేరు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఈయనే ఒక టీంకి లీడ్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ and India's continued fight against cross-border terrorism, 7 all-party delegations are set to visit key partner countries, including members of the UN Security Council later this month. The all-party delegations will project India's national consequences and resolute approach to combating terrorism in all forms and manifestations. They would carry forth to the world the country's strong message of zero tolerance against terrorism. Members of parliament from different parties, prominent political personalities and distinguished diplomats will be part of each delegation. సో ఆ డెలిగేషన్లో శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రవిశంకర్ ప్రసాద్ బీజేపీ నుంచి, సంజయ్ కుమార్ ఝా జేడీయూ నుంచి, అట్లాగే బైజంత్ పాండా బీజేపీ నుంచి, అట్లాగే కనిమోలి కరుణానిధి డిఎంకే నుంచి, సుప్రీం సూలే ఎన్సీపీ నుంచి, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన నుంచి, ఇట్లా కీలకంగా 7 వ్యక్తుల కమిటీలో శశి థరూర్ కూడా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 7 కమిటీలు డిఫరెంట్ దేశాలకు తిరిగి పాకిస్తాన్ వెలగబెట్టి భారత్ మీద ఎటువంటి కుట్రలు చేస్తోంది, టెర్రరిజంకి ఎట్లా సపోర్ట్ చేస్తున్న అంశాల మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నాం, ప్రపంచానికి చాటి చెప్తున్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ వ్యవహారం శశి థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేయకున్నా కేంద్రం శశి థరూర్ పేరుని ఈ లిస్టులో మెన్షన్ చేయడం ఇప్పుడు కొత్త కాక రేపుతోంది కేంద్రం వర్సెస్ కాంగ్రెస్గా. అయితే ఇక్కడ శశి థరూర్ స్పందించిన తర్వాత అఖిల బృందాన్ని నడిపించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందనేది శశి థరూర్ యొక్క అభిప్రాయం. అంటే ఈ 7 ఒక్కొక్కరు ఒక్కొక్క బృందాన్ని లీడ్ చేస్తారు. అట్లా ఇప్పుడు ఆనందంగా ఉందని ఆయన చెప్తూనే పెహల్గావ్ దాడి నుంచి తాజాగా చోటు చేసుకున్నటువంటి కార్యకలాపాలపైన భారత్ వైఖరి ప్రపంచ దేశాల ముందు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా స్పష్టం చేశారు. దీనికి దేశానికి తన సేవలో అవసరమైనప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు శశి థరూర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతోంది. మరి కాంగ్రెస్ ఆయన పేరును జోడించకపోయినా కేంద్ర ప్రభుత్వం శశి థరూర్కు పెద్దపీట వేయటమే చర్చనీయాంశంగా మారుతోంది. అయితే శశి థరూర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీనో బీజేపీ లీడరో ఎవరికి అర్థం కావడం లేనటువంటి పరిస్థితి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించినప్పుడు నేను అది కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఈ పిక్ బ్యాక్గ్రౌండ్లో మీకు చూపిస్తున్నా కదా, ఇది ఆ రోజు కేరళకి నరేంద్ర మోదీ తాజాగా వెళ్ళినటువంటి పిక్. అక్కడ శశి థరూర్కి మోదీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం మీరు అక్కడ ఆ పిక్లు చూసుకోవచ్చు. ఆయన పర్యటించినప్పుడు నరేంద్ర మోదీతో ఆయన కలిసినటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని చూసిన కొంతమందికి నిద్ర పట్టదని కాంగ్రెస్ నేతలపైన మోదీ సెటైర్లు కూడా వేశారు అన్నాడు. తాజాగా ఇప్పుడు శశి థరూర్కి మరో కీలక బాధ్యత కేంద్రం అప్పచెప్పడం, ఆయన్ను కాంగ్రెస్ ఎంపీగా చెప్తున్నారు కానీ కాంగ్రెస్ అధికారిక నామినీ కూడా కాదు. అయితే మరి అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిం చేసే ఉద్దేశంతో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, పెహల్గావ్ దాడి, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్పై భారత్ దాడుల గురించి వివరించేందుకు ఆయన 7 బృందాలను కూడా కేంద్రం నియమించింది. మరి ఇప్పుడు విపక్ష పార్టీలకు చెందినటువంటి వారికి అవకాశాలు కల్పించడం, కాంగ్రెస్ నుంచి శశి థరూర్కి ఓ బృందానికి నాయకత్వం వహించే అవకాశం కల్పించడం, ఇప్పుడు ఈ పేరు కాంగ్రెస్ను కూడా షాక్ గురి చేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ 4 పేర్లు పంపింది, కానీ అందులో శశి థరూర్ పేరు లేదు. ఇందాక మీకు ఆ పేర్లు కూడా చూపించా. కానీ కేంద్రం శశి థరూర్ పేరును ఎందుకు ప్రకటించింది అనేది కొత్త చర్చ కాంగ్రెస్లో కూడా. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి శశి థరూర్ అంతర్జాతీయ వ్యవహారాల్లో నిష్ణాతుడు, నిపుణుడు కూడా.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం పోటీ పడి స్వల్ప తేడాతో గతంలో ఓడిపోయినటువంటి నాయకుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని కేంద్రం వాడుకోవచ్చు. మంచి వాయిస్ కూడా, మంచి డిప్లొమాట్. ఇటువంటి సందర్భాల్లో ఇటీవల శశి థరూర్ కాంగ్రెస్తో కొంత దూరంగా ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీ సిఫార్సు చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కానీ బీజేపీ ఆయన్ని ఎంపిక చేసుకుంది. అయితే ఇక్కడ శశి థరూర్ అంశం కాంగ్రెస్ పార్టీలో కూడా రచ్చరేపుతోంది. ఆయన వ్యవహారం గత కొంతకాలంగా హస్తం పార్టీలోనే కూడా కొంత అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది. ఎందుకు అయోమయం క్రియేట్ చేస్తోంది? కొంతకాలంగా సొంత పార్టీ విధానాలపైన కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంపీ శశి థరూర్. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పగించినటువంటి కీలక బాధ్యతను స్వీకరించడం, ఆయన హర్షం వ్యక్తం చేయడం హస్తం పార్టీ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. అంటే ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశి థరూర్ పార్టీ లక్ష్మణ రేఖను దాటారన్న అభిప్రాయం కూడా సొంత పార్టీలోనే జోరుగా వినిపిస్తుంది. అంటే శశిరేఖ లాగా లక్ష్మణ రేఖను దాటారు. మరి ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి మింగురు పడడం లేదు. దాంతో ఇప్పుడు ఆయన పైన అధిష్టానం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోందనే చర్చ హాట్ టాపిక్గా మారుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇండో పాక్ విషయంతో పాటుగా పలు అంశాల్లో శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీని వరుసగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి ఇటీవల కేరళ పర్యటనలో శశి థరూర్ వేదికపై ఉండగానే ప్రధాని మోదీ ఇండియా కూటమిపై సెటైర్లు వేశారు. ఆ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల బృందాన్ని ప్రకటించగా అందులో కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ కేంద్రం శశి థరూర్ని ఎంపిక చేయటం, ఆ వ్యవహారం వెనుక కాంగ్రెస్ను దెబ్బతీసే కోణం ఉందనే అనుమానాలు కాంగ్రెస్లో ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీ సిఫార్సు లేకుండా శశి థరూర్ను ఎంపిక చేయటం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నదని ఆ పార్టీ నేతల యొక్క అనుమానం. అంటే శశి థరూర్ కూడా కేంద్రం అప్పగించినటువంటి బాధ్యతను వెంటనే అంగీకరించడం, కనీసం పార్టీలో చర్చించకపోవడం, పార్టీ ప్రస్తావన తీసుకురాకపోవడం కాంగ్రెస్ కూడా రుచించినటువంటి పరిస్థితి. మరి గతంలో ఓ కేంద్ర మంత్రితో శశి థరూర్ సెల్ఫీ దిగినప్పుడు కూడా ఆయన పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మరి భారత విదేశాంగ విధానాన్ని శశి థరూర్ ప్రశంసిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు శశి థరూర్ వ్యవహార శైలిని గమనిస్తున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై తీసుకోబోయే చర్యలపై సీరియస్గానే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఆయన పార్టీలోనే కొనసాగుతూ బీజేపీతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా హస్తం పార్టీ అగ్రనాయకులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. మరి 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఇప్పుడు కేరళలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి శశి థరూర్ ఈ అంశాన్ని ఇక ఉపేక్షించొద్దనేది ఆయన విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావన. అంటే ఇప్పుడు కేరళ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కేరళలో కాంగ్రెస్ దెబ్బతీసే ఒక వ్యూహం ఖచ్చితంగా శశి థరూర్తో నరేంద్ర మోదీ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పార్టీలో సీనియర్ నేత కావడంతో, సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయన పైన వేటు వేద్దామా లేక మరి కొంతకాలం వేచి చూద్దామా అనే మరో ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడే వేటేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇలాంటి సమయంలో శశి థరూర్ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఆయన పైన కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అది కూడా బీజేపీకి అనవసరంగా కాంగ్రెస్ పార్టీయే ఆయుధం అందించినట్లుగా అవుతుందనేది కూడా పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏఐసీసీలో ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఆయన భవిష్యత్ కార్యాచరణను గమనిస్తూ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ వ్యవహారం మరో తలనొప్పిగా మారిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు, డౌట్ లేదు. మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ ఎపిసోడ్కు ఏ రకంగా ఎండ్ కార్డు పడుతున్నది మాత్రమే ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ సాగుతోంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆయన కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వేటు వేసినా పెద్దగా శశి థరూర్కి వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మటే బీజేపీతో అంట కాగుతున్నాడు కాబట్టి బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకే కేరళలో నష్టం. మరోవైపు ఇప్పుడు జాతీయవాదంతో జాతీయ అఖిలపక్ష బృందంలో శశి థరూర్ లీడ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎనలేని మైలేజ్ శశి థరూర్కి బీజేపీకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో జాతీయత, జాతీయ అంశాలపైన ఆయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలను బట్టబయలు చేసేందుకు విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి అది కూడా కేంద్రం పంపుతోంది కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో శశి థరూర్ మీద వేటు వేసినా అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తులో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన బీజేపీతో అంటగాగుతున్నాడు కాబట్టి చర్యలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోదీ శశి థరూర్ మైండ్ గేమ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద వేటు వేసినా కాంగ్రెస్ నష్టం జరిగే అవకాశం ఉంది.
ఒకవేళ వేటు వేకున్నా వాళ్ళు మైండ్ గేమ్ తోటి కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు కేరళ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే మోదీ కొంత ఆయన శశి థరూర్ తోటి ముందు పెట్టి మైండ్ గేమ్ ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మోదీ మైండ్ గేమ్లో శశి థరూర్ పార్ట్ అయ్యాడా, లేకుంటే తెలియకుండా పార్ట్ అయ్యాడా, లేకుంటే తెలిసి చేస్తున్నాడా, నిజంగానే కాంగ్రెస్కి ఇబ్బందులకు గురి చేసే అంశాలు ఏమన్నా ఇందులో ఉన్నాయా, లేదంటే కేవలం జాతీయవాదం దేశ ఇంట్రెస్ట్ మీదనే ఆయన ఇవాళ అఖిలపక్ష బృందానికి ఒప్పుకున్నాడు. కనీసం ఒకవేళ అఖిలపక్ష బృందానికి ఒప్పుకుంటే ఒక సీనియర్ ఎంపీ అయి ఉండి పార్టీ నిర్ణయం కానీ పార్టీలో చర్చించకుండా ఏ విధంగా వెళ్తున్నాడు. ఇది ఒక కొత్త చర్చ జరుగుతోంది. దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. మరి శశి థరూర్ బీజేపీలోనే జాయిన్ అవుతాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వేటు వేసే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇప్పటికే బీజేపీకి కొంత వేవ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో శశి థరూర్ బీజేపీలోకి వెళ్ళడం వల్ల కేరళ మీద కొంత బీజేపీ ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కేరళలో బీజేపీ ఎన్నికలు గెలవాలని ఒక లక్ష్యం పెట్టుకుంది, సౌత్లో గెలవాలని ఒక లక్ష్యం బీజేపీ పెట్టుకుంది. కాబట్టి మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ ఇప్పుడు అక్కడ కేరళలో కొంత అవకాశం అందిపుచ్చుకొని కొంత గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయా, ఏం జరుగుతుంది, శశి థరూర్ ఏం చేయబోతున్నాడు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.